హాయ్ అండి, ఈరోజైతే నేను పొడి బియ్యంతో ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా స్మూత్గా ఉంటాయి. దానికి దోశకి ఇడ్లీకి ఒకటే పిండి అండి. ఎలా చేయాలో చూపిస్తాను. కొన్ని మెంతులు తీసుకోవాలండి, ఒక చిన్న టీ స్పూను, ఒక గ్లాస్ మినప్పాలు తీసుకున్నాను ఇక్కడ పైన చూపించిన గ్లాస్తోని. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు బాయిల్డ్ రైస్ వేసానండి. 1.5 గ్లాసు మామూలు రైస్ అండి. మనం మామూలుగా 3 బియ్యం వేస్తాం కదా ఒక మినప్పాలకి, అట్లా 3 బియ్యంలో హాఫ్ బాయిల్డ్ రైస్, హాఫ్ మామూలు రైస్ వేయాలండి. నేనైతే మామూలు వంట చేసుకునే మీల్స్కి వేసుకునేవి వేసానండి 1.5, ఎందుకంటే రేషన్ బియ్యం లేవు మా ఇంట్లో. ఇవేమో బాయిల్డ్ రైస్ అండి. పైన చూపిస్తున్నా కదా రత్నదీప్లో తీసుకెళ్ళాను నేను. బయట కిరాణా షాప్లో కూడా బాయిల్డ్ రైస్ అనండి ఇస్తారు. ఉప్పుడు బియ్యం అయినా ఏదైనా అనొచ్చు. ఇవి నానేసేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, ఒక 3-4 గంటల ముందే నానబెట్టాలండి. ఎందుకంటే మామూలు బియ్యం లాగా తొందరగా నానవండి అది. ఇంకా 4-5 అవర్స్ నానితే ఇంకా బాగా స్మూత్గా మెరుగుతుంది. కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, ఆల్రెడీ బాయిల్డ్ అయిన బియ్యం కాబట్టి మెరగడానికి చాలా టైం పడుతుంది. అందుకే బాగా నానేసుకోవాలి. కంపల్సరీ 4-5 గంటలు నానితే గిన బాగా వస్తాయండి, తొందరగా మెరుగుతాయి మిక్సీలో. కొంతమంది అటుకులతో కూడా ఇడ్లీలు చేస్తుంటారు కదండి, అవి అస్సలు ఏం బాగుండవండి. అటుకులు వేయద్దండి. మామూలు రవ్వ ఇడ్లీ చేసుకుంటాం కదా, ఎప్పుడు అదే కాకుండా ఇవి చేసుకోండి, మరి స్మూత్గా వస్తాయి. ఒకరోజు ఇడ్లీ చేసుకున్నప్పుడు అది పిండి కొంచెం గట్టిగా ఉన్నది పక్కకు పెట్టుకోండి. దాంట్లోనే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మరుసటి రోజు దోశ చేసుకోవచ్చండి. రెండిటికి ఒకటే పిండి అన్నమాట. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి. కానీ చాలా టైం పడుతుందండి మిక్సీ పెట్టడానికి. గ్రైండర్లో అయితే బాగా తొందరగా అవుతుంది. ఒకసారి ఇది టేస్ట్ చూసినారంటే మీరు అసలు మామూలు ఇడ్లీ తినారండి, అసలు రవ్వ ఇడ్లీ. మాది కర్నూలు అని చెప్పినా కదండి, అక్కడ ఇవి ఫేమస్ అండి ఉప్పుడు బియ్యం ఇడ్లీలు. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకోండి ఇట్లా ఫస్ట్ అన్నిటికీ. కొంతమంది క్లాత్ వేస్తుంటారు కదండి ఇడ్లీలకి, అట్లా క్లాత్ నచ్చదండి నాకు. ఆ క్లాత్ ఒకసారి వేసి మళ్ళీ ఎక్కడో పెట్టి మళ్ళీ చాలా రోజుల తర్వాత వాడేటప్పుడు అవంతా డస్ట్ పట్టి అట్లా అవుతాయి కదండి. దానిల మీద డైలీ వాడం కదా ఇడ్లీలు, అందుకని అవసరం లేదు. ఇట్లా ఆయిల్ పూసుకొని వేసుకోండి, బాగా వస్తాయి తీయడానికి. క్లాత్ అవసరం లేదు. నెయ్యి అయినా ఆయిల్ అయినా బటర్ అయినా ఏదైనా కొంచెం పూసుకొని వేసుకోండి. ఇవి చిన్న బటన్ ఇడ్లీలు అండి. ఇవి మామూలు హోటళ్ళల్లో, పెద్ద పెద్ద హోటల్స్లో, మీనారు అక్కడ చాలా హోటల్స్లో బటన్ ఇడ్లీ అంటే ఇస్తారండి. ఇవి సాంబార్ ఇడ్లీ అన్న కూడా ఇవి ఇస్తారండి, చిన్న చిన్నవి. ఒక బౌల్ నిండా సాంబార్ ఇచ్చి అన్ని చిన్న ఇడ్లీలు ఇస్తారండి. దాని నిండా పిల్లలకైతే ఎంతో ఇష్టంతో తింటారు ఇవి. మామూలు ప్రెస్టేజ్లో కొన్నానండి నేను ఇది కుక్కర్, ఇడ్లీ కుక్కరు. దాంట్లో 5 మామూలు ప్లేట్స్ వచ్చినాయి, ఇది ఒకటి చిన్నది వచ్చిందండి. డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి కానీ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదండి. ఆ ప్లేట్స్ తీసుకుంటే మళ్ళీ మనకు పట్టవు, ఎక్స్ట్రా తీసుకుంటే. ఒకవేళ మీరు చిన్నపిల్లలు ఉంటే ఇవి 2 పక్కకు పెట్టి చిన్నటివి మళ్ళీ తీసుకోవచ్చు సపరేట్ ప్లేట్స్ మీరు. మామూలు పెద్దవాళ్ళమైతే ఇంకా పెద్దవి తినేస్తాం కదండి, పిల్లలకైతే చిన్నవి ఇష్టం ఉంటాయి కదా. డైమండ్ షేప్స్ అవన్నీ ఉంటాయండి ప్లేట్స్లలో. ఈ కుక్కర్ కొనుక్కొని నేను 5 ఇయర్స్ అవుతుందండి, అయినా కూడా ఎంత బాగా వస్తాయండి ఈ కుక్కర్లో. చూడండి, దాంట్లో వాటర్ కొంచెం 1 లీటర్ వరకు అట్లా వేయాలండి అడుగున కుక్కర్లో. వాటర్ కొంచెం వేస్తే కింద మళ్ళీ ఇంకిపోతాయి, నీళ్ళు మాత్రం బాగానే వేయాలి. ఫస్ట్ ప్లేట్కి బాగా తగిలేంత వరకు కాకుండా కొంచెం చూసుకోవాలండి. 1 లీటర్ 3/4 లీటర్ అట్లా వేయాలండి వాటరు, లేకపోతే అది ఇంకిపోతుంది. నీళ్ళు వేసుకునేటప్పుడు బాగా చూసుకొని వేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు.
చూడండి ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత అంత స్టీమ్ బయటకు వస్తుంది కదండి, అప్పుడు సౌండ్ వస్తుంది, విజిల్ వస్తుంది, అది అప్పుడు తీసేయాలి. మనం ఇప్పుడు ఇడ్లీ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆఫ్ చేసిన తర్వాత మనం కొంచెం చేతికి కొంచెం వాటర్ అనుకొని టేస్ట్ చేసుకోవాలండి. ఇవైతే అక్కడ వన్ టౌన్లో కర్నూలులో అరవింద్ హోటల్ అని చేస్తారండి. అక్కడ అరవింద్ హోటల్లో ఉప్పుడు బియ్యంతో చేస్తారండి ఇడ్లీ, చాలా ఫేమస్ అండి. వాళ్ళది చిన్న క్యాంటీన్ అయినా కూడా పొద్దునే 100-200 మంది వచ్చి వాపస్ వెళ్ళిపోతారండి వాళ్ళ ఇడ్లీ కోసం. సపరేట్ వాళ్ళు దీనికి వేరే చట్నీ చేస్తారండి, ఒట్టి మిరపకాయలు వేయించి, ఇది రెడ్ చట్నీ, దానికి ఒక కారం చేస్తారండి వాళ్ళు. దానికి చాలా ఫేవరెట్ అండి, అక్కడ అందరు చాలామంది వస్తారు దానికోసం అని. అది మళ్ళీ నెక్స్ట్ టైం మీకు చూపిస్తానండి ఆ చట్నీ. ఇప్పుడైతే మేము మామూలు చట్నీ చేసామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు. మనం ఫస్ట్ టెస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్లో ఏర్లు డిప్ చేసుకొని మనం ప్రెస్ చేస్తే మన చేతికి అంటకూడదు అప్పుడు ఇడ్లీ పిండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్లండి ఇడ్లీ. టెస్ట్ చేసుకునేటప్పుడు అలా చూసుకోండి. వాటర్ అనుకొని ఇట్లా మనం టచ్ చేసి చూస్తే మాత్రం మన చేతికి ఒక్క రవ్వ కూడా పిండి అంటకూడదు, అప్పుడు బాగా ఉడికినట్లండి. మీరు కూడా ఎంతమంది ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ఒకసారి అంత ప్లేట్లో వేసుకొని చూపిస్తామండి, ఎలా అయినాయో చూపిస్తాను. ఇప్పుడు స్టీమ్ పోయింది అంతా, మరి వేడిగా ఉన్నప్పుడు తీయొద్దండి, తీయడానికి రాదు, సగం అంతా ప్లేట్కి స్పూన్కి అతుక్కుపోతుంది, అందుకే ఒక్క నిమిషం ఆగాలి, స్టీమ్ పోయిన తర్వాత తీయాలి. చూడండి ఇదైతే పల్లీ చట్నీ చేశాను, ఇదైతే నేను వీడియో తీయలేదండి, మామూలు ఇంకా డైలీ అందరు చేసుకునేది కదా ఈ చట్నీ. పప్పులు, బుడ్డలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, చింతపండు వేసానండి, ఇంకా తిరువాత వేసాను. అంటే పచ్చిమిర్చి వేసాను, కారం కాదు. పచ్చిమిర్చి ఏం చేశాను, ఇంకా మామూలు ఎప్పుడు ఇదే డైలీ ఇదే వేసుకుంటాం కదా, అందుకని ఇంకేం వీడియో తీయలేదు. ఇది పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చండి, పచ్చళ్ళలో బాగుంటుంది దీనికి. లేకపోతే నేనైతే పొట్టి కొబ్బరిని వేసానండి, కొబ్బరి పొడి. తిరువాతలో కొంచెం పసుపు వేసి వేసుకోండి, తిరువాత వేసినప్పుడు బాగుంటుంది కలర్ చూడడానికి చట్నీ. దేంట్లోనైనా పసుపు యాడ్ చేస్తున్నాండి, మనకు కూడా మంచిది హెల్త్కి. మేమైతే చట్నీలో కొంతమంది వేయరు కదండి, నేనైతే వేస్తానండి దీనికి కూడా పసుపు. తర్వాత దీనికి వెల్లుల్లి కారపొడి చేశానండి. ఈ వెల్లుల్లి కారంలో వెల్లుల్లి ఒక 5-6 పీసెస్ తీసుకున్నానండి, ఉప్పు, కారం, కొబ్బరి పొడి అండి, మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసి మళ్ళీ వేయించాలండి ఆ పొడి. అదైతే నేను చూపించలేదు మీకు, అదే వీడియో తీయలేదు నేను, అది పొడి చేసినప్పుడు చట్నీ చేసినప్పుడు. అవి కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు. మామూలు రవ్వ ఇడ్లీ కాకుండా ఇవి స్మూత్గా కనిపిస్తున్నాయి కదండి చూడడానికి. మనం ఒకసారి వేసుకుంటే అయిపోయి, 2 రోజులు దోశ చేసుకోవచ్చు, ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు, అట్లా 3 days మనకి టిఫిన్స్కి ఎత్తుకోవాల్సిన పని ఉండదండి. ఎప్పుడు రవ్వ ఇడ్లీ అంటే బోర్ కొడుతుంది కదా, ఇది ఒకసారి టేస్ట్ చూడండి మీరు, ఎప్పుడు తినకపోతే చాలా బాగుంటుందండి ఇది. మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ చాలామంది ఇప్పుడు బియ్యం ఇడ్లీలు చేసుకుంటారండి, గ్రైండర్లో వేస్తే ఇంకా బాగా వస్తాయి. నేనైతే మామూలుగా మిక్సీలోనే వేసాను. చూడండి అంత ఆవిరి పట్టేస్తుంది. సెల్లుకి వీడియో తీసేటప్పుడు కూడా వేడి ఇడ్లీలు చూస్తేనే తినాలనిపిస్తున్నాయి కదండి.
ఇవైతే బటన్ ఇడ్లీలు అండి. సాంబార్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు బియ్యం దానికైతే చట్నీకి కూడా బాగుంటుంది. మామూలు ఇడ్లీలకైతే నేను సాంబార్ చేస్తానండి కంపల్సరీ. ఇవి ఇప్పుడు బియ్యం ఇడ్లీ కదా, చట్నీతో కూడా బాగుంటుందని నేను ఇంకా సాంబార్ చేయలేదు. ఈ కారపొడి ఒట్టి మిరపకాయలు వేయించి అట్లా చేస్తారండి అటు సైడు, రాయలసీమ స్టైల్. అది నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. ఒట్టి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అవి వేయించి చేస్తారండి, ఇట్లా వెల్లుల్లి కారం కాకుండా. ఈ ఇడ్లీలకి బాగుంటుందండి ఆ పొడి. నెక్స్ట్ టైం అవి చేస్తాను. ఇప్పుడైతే ఇది చేశాను నేను. ఇది కూడా బాగుంటుందండి వెల్లుల్లి కారపొడి. చూడండి, ఒక ప్లేట్ పెద్దవి, ఒక ప్లేట్ చిన్నవి చూపిస్తాను మీకు ఎలా తీయాలో. క్లాత్ అవసరం లేదండి, క్లాత్ వేయకపోయినా నీట్గా వస్తాయి తీయడానికి. కొంతమంది హోటల్ వాళ్ళు అందరూ క్లాత్ వేసి తీస్తుంటారు కదండి, నాకు అసలు నచ్చదు క్లాత్ వేసేయడం. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. ఎందుకంటే మనం ఆయిల్ పూస్తాం కదండి ఫస్టే. ఆయిల్ అంటే నెయ్యి, అదే నెయ్యి పూస్తాం కదండి. ఒకవేళ నెయ్యి లేకపోతే చిటికెడు ఆయిల్ అయినా పోయొచ్చు, ప్లేట్స్కి ఏం కాదు. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ వాయి పెట్టినప్పుడు మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, నెయ్యి ఏం అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ టైం అలాగే వేసేయచ్చు పిండి. ఆ క్లాతులు వేసి మళ్ళీ అవి పిండి పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వాడి దానిలోకి లేనిపోని క్రీములు పట్టుకొని దుమ్ము పట్టి అట్లా అయితే కదండి ఆ క్లాత్. అందుకే నేను క్లాత్ అయితే అస్సలు వేయనండి ఇడ్లీ ప్లేట్లకి. ఇలాగే డైరెక్ట్ ఆయిల్ పూసి చేసేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు ఎంతమందికి ఇట్లా ఇప్పుడు బియ్యం ఇడ్లీలు చేస్తారు, ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదే పిండితో మళ్ళీ దోశ చేయొచ్చండి. అది దోశ చేసినప్పుడు మీకు వీడియో తీస్తాను. దానికి రెడ్ చట్నీ చేస్తాను, పల్లీ చేస్తాను, అది కూడా ఫుల్ వీడియో పెడతాను తీసి. అది 2 days తర్వాత అట్లా చూపిస్తాను వీడియో. దోశలు కూడా బాగా వస్తాయండి, రెడ్ కలర్ వస్తాయి బాగా. కొన్ని కొన్ని హోటల్స్లో మాత్రమే దొరుకుతాయండి ఉప్పుడు బియ్యం ఇడ్లీలు, ఉప్పుడు బియ్యం దోశలు. గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసుకోండి, బాగా వస్తాయి. ఇంకా ఏదైనా సరే ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా మామూలు మిక్సీ కంటే గ్రైండర్లో బాగా వస్తాయండి. పిండి కూడా బాగా ఒదుగుతుంది. చూడండి, ఇప్పుడు అమూల్ బటర్ వేసాము ఒకటి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇట్లా బటర్ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇవి మామూలు సూపర్ మార్కెట్లో చిన్న చిన్నవి 1 piece అట్లా దొరుకుతాయి కదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇడ్లీకి, దోశకి, చపాతీకి వేసుకోవచ్చండి. ఇవి ఒకటి పెద్ద షీట్ తెచ్చిపెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చపాతీలు, బటర్ నాన్ అట్లా చేసుకున్నప్పుడు దాన్నిటికీ యూజ్ అవుతుందండి. పైన పెట్టకుండా లోపల పెట్టండి, బాగా గట్టిగా 10 days అయినా ఏం కావండి. చూడండి, అసలు కరిగిపోవు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, మామూలు దాంట్లో పెట్టకుండా. పిల్లలకైతే ఎంతో ఇష్టంతో తింటారు కదండి ఇట్లా. మా ఇంట్లో అయితే ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి. అందుకే మేము ఎక్కువ దోశ కంటే ఎక్కువ ఇడ్లీనే చేసుకుంటుంటాము. అది హాఫ్ కట్ చేద్దామని చూస్తే రాలేదండి, ఎందుకంటే గట్టిగా ఉంది. అందుకే వేడి ఇడ్లీ మీద అట్లనే పెట్టేశాను. అది కొంచెం తర్వాత అదే కరిగిపోతుందండి, ఒక 2 minutes ఆగితే. ఫస్ట్ తీసి పెడితేనేమో మొత్తం కరిగిపోతుంది. మనం కట్ చేయాలంటే ఇంకా మళ్ళీ చాకుతో కట్ చేయలేదు, ఇంకా అట్లా వేసేసాను. ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా వచ్చినాయి చూడండి. పైన చూస్తేనే కనిపిస్తుంది కదా మనకి. మామూలు రవ్వ ఇడ్లీ కాదండి ఇది, చెప్పాను కదా స్మూత్గా ఉంటాయని.
ఇలా వెల్లుల్లి కారము ఇట్లా పల్లి చట్నీ చేసుకొని తినండి. మరి చాలా బాగుంటుంది ఇడ్లీ. ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. ఇంకా మీరు మామూలు రవ్వ ఇడ్లీలు పక్కన పెట్టేస్తారు. ఇంక ఇది గిన్నె చూసారంటే కొంచెం పులుసాలండి పిండి బాగుంటుంది. బాయ్ అండి.